ప్రేమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా స్తుతిస్తున్న గొప్ప దేవుడు నాయన, మంచి దేవుడు, కరుణామయుడు, కరుణ కటాక్షం కలిగిన దేవుడు ప్రభువా, మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నా నాయన. గత వారం అంతా ప్రభావ సహాయం చేశారు, స్తోత్రం తండ్రి. కేవలం మీ కృపను బట్టి నూతనమైన వారంలో ప్రవేశపెట్టారు నాయన. నూతన వారం ఆశీర్వాదాలు, నూతన వారం దీవెనతో నింపండి. సోమవారం నుంచి శనివారం వరకు అద్భుతరీతిగా కాపాడండి. ముఖ్యంగా ఈ ఉదయకాలంలో ఉద్యోగం చేసే వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కష్టాలను చేతులను దీవించండి, రాబడిని దీవించండి. ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు సహాయం చేయండి. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి మంచి జ్ఞానం తెలివిని దయచేయండి. ఎంసెట్ రాసిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం, నిట్ రాసిన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి ర్యాంకులు రావడానికి కృప చూపించండి నాయన, గొప్ప కార్యం చేయండి. అదేవిధంగా ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న వారి కొరకు మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. కోర్టు కేసులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని విడిపించండి. అయ్యా, ఎవరైతేనైనా అయ్యా అనారోగ్యంతో, చెప్పుకోలేని సమస్యలతో, కష్టాల్లో, ఇబ్బందులు, శ్రమలో ఉన్నారో వాళ్ళని విడిపించండి. మా దేశాన్ని మీరు దీవించండి. మా రాష్ట్రాలను, మా తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళ నూరేళ్ళ ఆయుష్తో అభిషేకించండి. ఎవరైతే పెళ్లి దినం జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా ప్రభా కృపాక్షేమంతో నడిపించండి. ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో కృపాక్షేమంతో నింపి నడిపించండి. నా ప్రార్థన మీ కృపలో జ్ఞాపం చేసుకోమని, మీ సన్నిధిలో చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.